శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయాన్ని సాధించడానికి, మీ మనసులో కోరుకున్న ప్రతి సంకల్పం నెరవేరడానికి, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడానికి నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకోండి. కార్తీక మాసంలో చాలా మంది శివాలయాలలో, ఇంటిలో దేవుని ముందు, వాకిట్లో, తులసి కోట ముందు ఇలా చాలా చోట్ల నూనె దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు. ఇలా కార్తీక మాసమంతా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం వల్ల ఎనలేని శుభ ఫలితాలను పొందుతాము. ఇలా దీపాన్ని వెలిగించలేకపోయినా సరే కొండెక్కుతున్న దీపాన్ని ఉద్దీపనం చేయటం వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. అందువల్ల కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కానీ, కొండెక్కుతున్న దీపాన్ని ఉద్దీపన చేయటం వల్ల కానీ మనస్సులో కోరిన కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యం లభిస్తుందని, చివరకు ముక్తి కూడా లభిస్తుంది అన్నది పురాణ వచనము. మనసులో సంకల్పించుకున్న కోరికలు నెరవేరడానికి ఇంటిలోని దేవుని ముందు నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకోండి. నారికేళము పూర్ణ ఫలము. పూజలో భగవంతునికి దీనిని సమర్పించిన వెంటనే పూర్ణ ఫలితం దక్కుతుందన్నది శాస్త్రము. అందువల్ల భగవంతునికి నారికేళ దీపాన్ని వెలిగించిన వెంటనే మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరిపూర్ణమైన శివానుగ్రహాన్ని పొందడానికి నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజునాడు సాయంత్రం పూట మీ ఇంటిలోని దేవుని ముందు వెలిగించండి. ఈ నారికేళ దీపాన్ని కార్తీక మాసాలలోని సోమవారాల నాడు, చతుర్దశి తిథియందు, పౌర్ణమి, అమావాస్య ఇటువంటి దినాలలో వెలిగించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే కార్తీక మాసంలోని శనివారం నాడు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలా కాకుంటే మీకు కుదిరిన ఏ రోజైనా సరే ప్రదోష కాలంలో ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఈ పద్ధతిని ఇప్పుడు తెలుసుకోండి. దీనికోసం ముందుగా మీ ఇంటిలో ఉన్న పరమేశ్వరుని విగ్రహానికి కానీ, పటానికి కానీ గంధము, కుంకుమతో బొట్లను పెట్టుకోండి. ఆ తరువాత శివుని ముందుగా ఒక పీటను ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్లను పెట్టాలి. ఆ పీట పైన రాగి లేదా ఇత్తడితో చేసిన ఒక పళ్ళాన్ని ఉంచండి. ఆ పళ్ళానికి కూడా 5 చోట్ల బొట్లను పెట్టండి. తరువాత చందనము లేదా గంధము దీనిని నీటితో తడిపి దానిని ఉంగరపు వేలుతో ఆ పళ్ళెం మీద స్వస్తిక్ గుర్తును గీయండి. ఇలా పళ్ళెంపై స్వస్తిక్ గుర్తును వేసుకున్న తరువాత దానికి 4 చోట్ల కుంకుమతో బొట్లను పెట్టండి. ఇప్పుడు ఇలా శివుని ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపైన ఒక పళ్ళాన్ని ఉంచి దాని మీద స్వస్తిక్ గుర్తును గీసుకున్న తరువాత దానిపైన బియ్యాన్ని ఒక కుప్పగా పోయాలి. చేతి నిండుగా ఒక కుప్పెటితో బియ్యాన్ని కుప్పలాగా పోసిన తరువాత ఒక నారికేళాన్ని తీసుకుని పసుపు నీటిలో శుభ్రం చేసుకోండి. ఇలా పసుపు నీటితో ఆ కొబ్బరికాయని పూర్తిగా శుభ్రం చేసుకున్న తరువాత దానిని పగలగొట్టాలి. ఇలా కొబ్బరికాయ 2 చెక్కలుగా విరిగిన తరువాత ఈ 2 చెక్కలను మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న స్వస్తిక్ గుర్తుపై ఉన్న బియ్యం కుప్పలో ఉంచండి. ఇలా 2 కొబ్బరి చిప్పలను బియ్యంలో ఉంచిన తరువాత ఒక కొబ్బరి చిప్పకు 5 గంధపు బొట్లను, 5 కుంకుమ బొట్లను పెట్టండి. అలా బొట్లు పెట్టిన కొబ్బరి చిప్పలో ఆవు నేతిని కానీ, నువ్వుల నూనెను కానీ పోయండి. ఇప్పుడు 3 ఒత్తులను సిద్ధం చేసుకుని వాటిని ఈ ఆవు నేతిలో కానీ, నువ్వుల నూనెలో కానీ ఉంచండి. ఇలా 3 ఒత్తుల్ని సిద్ధం చేసుకోలేకపోతే 2 ఒత్తులతోనైనా ఈ నారికేళ దీపాన్ని వెలిగించవచ్చు. కానీ ఈ దీపాన్ని ఖచ్చితంగా అగరవత్తితో కానీ, ఏకహారతితో మాత్రమే వెలిగించాలి. దీపాన్ని వెలిగించడానికి అగ్గిపెట్టెను ఏమాత్రమూ ఉపయోగించకూడదు. ఇలా వెలిగించిన దీపానికి నమస్కరించుకుని గంధాన్ని సమర్పించి పసుపు కుంకుమలు, అక్షతలతో అలంకరించాలి. దీపానికి పుష్పాలను సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యాన్ని సమర్పించి నమస్కరించుకోండి. ఈ దీపాన్ని వెలిగించిన తరువాత శివుని ముందు చేతులు జోడించుకుని దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అంటూ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ ఇది మంత్రము. ఇలా 21 సార్లు శివుని ముందు భక్తితో మంత్రాన్ని జపించిన తరువాత పక్కన ఉన్న కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించండి.
ఈ విధంగా కొబ్బరికాయను పగలగొట్టి రెండుగా ఏర్పడిన కొబ్బరి చిప్పలలో ఒక దానిలో దీపాన్ని వెలిగించి మరొక దానిలో నైవేద్యాన్ని శివునికి సమర్పించాలి. దీనినే నారికేళ దీపం అంటారు. ఇలా వెలిగించిన నారికేళ దీపం కొండెక్కిన తరువాత ఈ కొబ్బరి చిప్పలు రెండింటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో పడేయండి. పళ్ళెంలో మిగిలి ఉన్న బియ్యంతో ఏదైనా తీపి పదార్థాన్ని వండుకొని శివుని ప్రసాదంగా ఇంటిలోని వారందరూ స్వీకరించండి. అన్ని కష్టాలు తొలగిపోవడానికి, పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభించడానికి ఇంటిలో నారికేళ దీపాన్ని ఈ విధంగా వెలిగించండి. శుభమస్తు.